హలో ఎవరివన్, వెల్కమ్ టు క్రికెట్ విత్ కిరణ్. సో ఈ T20 వరల్డ్ కప్లో ఆల్రెడీ 30 మ్యాచెస్ అయిపోయాయి అవుట్ ఆఫ్ 40 మ్యాచెస్ ఫర్ గ్రూప్ స్టేజెస్. సో ఇంకా మిగిలింది ఓన్లీ 10 మ్యాచెస్. గ్రూప్ స్టేజ్లో ఓన్లీ 10 మ్యాచెస్ అయితే మిగిలి ఉన్నాయి. అండ్ ఈ 10 మ్యాచెస్ కొన్ని టీమ్స్కి చాలా ఇంపార్టెంట్. సో కన్సిడరింగ్ ద కండిషన్స్, గ్రూప్ ఏలో ఏం సెలెక్ట్ అయ్యాయి, క్వాలిఫై అయ్యాయి, గ్రూప్ బిలో ఏం క్వాలిఫై అవుతున్నాయి అండ్ అవ్వబోతున్నాయి, అలా మొత్తం గ్రూప్ ఏ టు గ్రూప్ డి మనం డిస్కస్ చేసుకుందాం. కమింగ్ టు గ్రూప్ ఏ, ఇండియా ఆల్రెడీ క్వాలిఫై అయిపోయింది. ఇంకా మిగిలింది ఇంకొక టీం సెలెక్ట్ అవ్వాలి, క్వాలిఫై అవ్వాలి. సో ఇంకా క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్న టీమ్స్ ఏంటంటే యూఎస్ఏ ఆర్ పాకిస్తాన్, అందరికీ తెలిసిందే. సో నెక్స్ట్ పాకిస్తాన్కి నమీబియాతో మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ నమీబియాతో ఓడిపోతే యూఎస్ఏ క్వాలిఫై అయిపోతుంది. ఆర్ఎస్ నెట్ రన్ రేట్ కనుక యూఎస్ఏ కన్నా తక్కువ ఉన్న యూఎస్ఏ ఆటోమేటిక్గా క్వాలిఫై అవుతుంది. సో పాకిస్తాన్కి ఈ గేమ్ గెలవడం చాలా ఇంపార్టెంట్ సూపర్ ఎయిట్స్ రావడానికి. ఇంకా గ్రూప్ బికి వస్తే ద మోస్ట్ ఎక్సైటెడ్ గ్రూప్ ఈజ్ గ్రూప్ బి. ఎందుకంటే ఈ గ్రూప్లో శ్రీలంక అండ్ జింబాబ్వే అని ఆస్ట్రేలియాని చిత్తుగా 2 సార్లు ఓడించాయి. చెరొక టీం ఒకసారి ఓడించింది. అండ్ ఇప్పుడు ఈ కండిషన్ ఆస్ట్రేలియాకి ఏంటంటే అవతల టీం విన్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. నెక్స్ట్ జింబాబ్వే ఆడే మ్యాచ్ జింబాబ్వే గెలిస్తే ఆబ్వియస్లీ జింబాబ్వే సూపర్ ఎయిట్కి వస్తుంది అండ్ ఆస్ట్రేలియా ఇంటికి వెళ్ళిపోతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద క్రికెట్ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే ఈసారి గ్రూప్ బిలో జింబాబ్వే రావచ్చు, అలాంగ్ విత్ గ్రూప్ బిలో ఆల్రెడీ క్వాలిఫై అయిపోయిన శ్రీలంక. అండ్ శ్రీలంక గురించి మెన్షన్ చేయాలంటే బిగినింగ్ ఆఫ్ దిస్ T20 వరల్డ్ కప్ 2026 ఈవెన్ దో వాళ్ళ ప్లేస్లో క్రికెట్ మ్యాచెస్ అంటే హోస్టింగ్ చేస్తున్నా ఎవరికి అంచనాలు లేవు. కాకపోతే నిన్న జరిగిన ఒక్క మ్యాచ్లో ఆల్రెడీ వాళ్ళు ఓమెన్తో మంచి చూపించారు శ్రీలంక మారింది అని, అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఆర్ కోచింగ్ ఆఫ్ జయసూర్య గారు. సో నిన్న జరిగిన మ్యాచ్లో మాత్రం నిజంగా చేసిన సెంచరీ ఈజ్ సింప్లీ సూపర్. చాలా బాగా చేశాడు. ఆస్ట్రేలియాని నిజంగా అసలు గెలుస్తుంది అనుకున్న ఆస్ట్రేలియాని ఓడించారన్నమాట. సో ఇట్స్ లైక్ నిజంగా ఇన్నింగ్స్ ఎలాంటిదంటే ఆల్మోస్ట్ లైక్ విరాట్ కోహ్లీ పాకిస్తాన్ మీద మనం ఆడాడు కదా లాస్ట్ టైం వరల్డ్ కప్లో. సో ఆ టైప్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడేశాడు. సో ఈ శ్రీలంక ఉన్న పలంగా ఒక్కసారిగా మళ్ళీ ఫేవరెట్స్గా మారిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు గ్రూప్ సి. గ్రూప్ సికి అసలు మాట్లాడుకునే పరిస్థితే లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇంగ్లాండ్ అండ్ వెస్టిండీస్ క్వాలిఫై అయిపోయాయి. ఇంకా గ్రూప్ డికి వస్తే సౌత్ ఆఫ్రికా క్వాలిఫై అయిపోయింది. అండ్ ఇక్కడ కూడా ఒక టీం గట్టి ఫైట్ ఇస్తున్నది, అదేంటంటే ఆఫ్ఘనిస్తాన్ కానీ న్యూజిలాండ్ కానీ ఇంకొక టీమ్స్గా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇవాళ ఆల్రెడీ న్యూజిలాండ్ వర్సెస్ కెనడా జరుగుతున్నది, దాని రిజల్ట్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఆఫ్ఘనిస్తాన్ కన్నా న్యూజిలాండ్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదండి సూపర్ ఎయిట్స్కి సూపర్ ఎయిట్స్కి క్వాలిఫై టీమ్స్ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్స్. సో ప్లీజ్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అండ్ సీ యూ విత్ నెక్స్ట్ వీడియో. బాయ్.